నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక కీలక మార్పులు అయితే చేయబోతున్నారు. అర్హులైన ప్రతి రైతుకు కూడా ఈ పెట్టుబడి సాయం అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే సిద్ధం చేశారండి. గతంలో సాగు చేయని భూములకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా పొరపాటున నిధులు వెళ్ళినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా కేవలం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే నిధులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నిజమైన సాగుదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై అనవసరమైన భారం తగ్గుతుందని, ఆ నిధులను అర్హులైన పేద రైతులకు మళ్లించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. సాగు భూములను పక్కాగా గుర్తించేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ సహాయంతో ఒక సర్వేను నిర్వహిస్తున్నారు. కేవలం ఈ సర్వే మీదే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల ధృవీకరణను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. ఇక నిన్న ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలలో జరుగుతున్నటువంటి ఆలస్యం వెనుక ఆర్థిక పరిపాలన పరమైన కారణాలు కూడా ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు గారు వివరణ ఇచ్చారు. ఈ విడతలో సుమారు 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా ఇందుకోసం సుమారు 10,000 కోట్ల రూపాయల నిధులను అవసరమయ్యాయని అంచనా వేశారు. ఈ భారీ మొత్తాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. పాత రైతులతో పాటుగా కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కలిపి ఒకేసారి నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగింది. ఇక దీనికోసం సాగుదారుల వివరాలను నమోదు చేసే క్రమంలో పారదర్శకతను పాటించేందుకు కొత్త సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కసరత్తు అంతా పథకంలోని లొసుగులను తొలగించేందుకే. కేవలం పంట పండించే రైతులకు మాత్రమే లబ్ధి చేకూరడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతో పెద్దపీట వేస్తూ ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి 3వ విడత డబ్బులు విడుదల చేసేందుకు తేదీ అయితే ఖరారు చేయడం జరిగిందండి. గత ప్రభుత్వం హయాంలో ఈ పంట పెట్టుబడి సాయాన్ని 13,500 రూపాయలు మాత్రమే ఇవ్వగా కూటమి ప్రభుత్వం విజయం అనంతరం ఈ యొక్క పంట పెట్టుబడి సాయాన్ని 20,000కు పెంచి ప్రతి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నారండి. అయితే ఈ పథకాలకు సంబంధించి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఈ 2 పథకాల నిధులను రైతుల ఖాతాల్లోకి ఒకే సమయంలో జమ కానున్నాయి. 22వ విడత పీఎం కిసాన్ నిధులపైన కేంద్రం అధికారులు క్లారిటీ అయితే ఇచ్చారు. సంక్రాంతి సమయంలో రైతులకు ఈ నిధులను విడుదల చేస్తారని భావించినప్పటికీ కూడా ఈ పథకం ఒకసారి వాయిదా అయితే వేయడం జరిగింది. ఇప్పుడు 2 పథకాల నిధులను ఒకేసారి జమ చేసేందుకు కొత్త తేదీ అయితే ఖరారు చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి వార్షిక బడ్జెట్లు అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. ఈ వార్షిక బడ్జెట్లో రైతుల కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించామని, ఇక ఫిబ్రవరి 14 అనంతరం ఫిబ్రవరి 19వ తేదీ నుండి రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులను విడుదల చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా కేంద్ర బడ్జెట్ వేళ రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ 22వ విడత నిధులపైన ఒక నిర్ణయం అయితే వచ్చింది. నవంబర్ 19వ తేదీన 21వ విడత నిధులను ప్రధాని మోదీ గారు విడుదల చేశారు. కాగా ఏపీ ప్రభుత్వం అదే సమయంలో పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేసింది. ఈ 2 పథకాల నిధులు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 14,000 ఇప్పటికే రైతుల ఖాతాలోకి జమ అయ్యాయి. అయితే 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించినప్పటికీ కూడా ఫిబ్రవరి బడ్జెట్లోనే ఈ నిధులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ఉండే అవకాశం ఉండటంతో 14వ తేదీన ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే 21 విడతల్లో 4 లక్షల కోట్ల పైగానే నిధులను అందించారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకానికి అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో 5,000 చొప్పున 10,000 రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇక 3వ విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయబోతుంది. 3వ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాల్లోకి 4,000 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. మరి అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే ఏపీ వాసులై ఉండాలి. అదేవిధంగా ఆ రైతుకు 18 సంవత్సరాలు పైబడిన వయసు అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా ఏ రైతుకైతే 5 ఎకరాల లోపు భూమి ఉంటుందో ఆ రైతులకి పథకం వర్తిస్తుంది. భూమి ఆ రైతు పేరును మాత్రమే ఉండాలి. 2018 డిసెంబర్లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సాయాన్ని పెంచుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా ఇచ్చే సాయాన్ని పెంచారు. ఇక దేశంలోని అనేక రకాల ప్రభుత్వాలు వీటి సహాయాన్ని అయితే పెంచుతూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చినటువంటి పీఎం కిసాన్ పథకాన్ని పెంచలేదు. దీంతో ప్రతిసారి బడ్జెట్ సమయంలో పీఎం కిసాన్ సాయం పెంచుతారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ పెంచుతారేమో అని రైతులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఒకవేళ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో పీఎం కిసాన్ కనుక పెంచినట్లయితే రైతులకు పీఎం కిసాన్ పెట్టుబడి సాయంగా 22వ విడత ఒక్కొక్క రైతుకు 4,000 రూపాయల చొప్పున ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక రకాల పథకాలను నిర్ణయాలను అమలు చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. రైతుల ఖాతాల్లోకి 9,789 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ధాన్యం సేకరణ, అన్నదాత సుఖీభావ వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా ఈ సంవత్సరం కురిసినటువంటి అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి గంట వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. ఇది గత ప్రభుత్వాల కంటే భిన్నమని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం పైన మరొక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా సుమారుగా 47 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నగదు అయితే జమ చేయడం జరిగిందండి. అయితే కొన్ని కారణాల వల్ల పలువురు రైతులకు అన్నదాత సుఖీభావ సాయం అయితే అందలేదు. వెబ్లాండ్ రికార్డులో తప్పులు ఉండటమే దీనికి ముఖ్య కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేకపోయారు. కాగా ఫిబ్రవరి నెలలో విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 3వ విడత నిధులు అనేవి ప్రతి రైతుల ఖాతాలోకి జమ కావాలని, దానికోసం ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఆధార్ కార్డు నెంబరు తప్పుగా మ్యాపింగ్ కావటం, ఒకే ఆధార్ నెంబరు ఒకరి కంటే ఎక్కువ మంది పట్టదారులకు అనుసంధానం కావటం, భూమికి ఆధార్ కార్డు అనుసంధానం జరగకపోవడం వంటి కారణాలతో అన్నదాత సుఖీభావ పథకం లబ్ధి అందడం లేదని, పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ సాంకేతిక కారణాలతో వీరికి అన్నదాత సుఖీభావ పథకం లబ్ధి అందలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే రైతుల యొక్క పట్టాదార పాస్ పుస్తకం, ఆధార్ సీడింగ్పై సేవా ఛార్జీ మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఆధార్ సీడింగ్లో తప్పులు ఉండేటువంటి రైతులు ఏ విధంగా తప్పులు సరిదిద్దుకోవాలి అంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి 50 రూపాయలు సేవా ఛార్జీలు చెల్లించి సవరణ అయితే చేయించుకోవాల్సి ఉండేదండి. అయితే ప్రభుత్వం 2.72 కోట్ల సేవా ఛార్జీని మాఫీ చేస్తూ ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉందండి. 5.44 లక్షల మంది రైతులకు ఉచితంగా ఈ సవరణలు అయితే చేసేందుకు వీలైతే కల్పించారు. అయితే ఈ అవకాశం అనేది కేవలం అన్నదాత సుఖీభావ పథకం కింద ధృవీకరించే రైతులకు మాత్రమే వర్తిస్తుందంటూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధంగా ఆధార్ సీడింగ్ చేయించుకున్నటువంటి రైతుల యొక్క వివరాలను సవరించి వీరందరినీ కూడా అన్నదాత సుఖీభావ పథకం యొక్క అర్హుల జాబితాలో చేర్చడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా అర్హుల జాబితాలో చేర్చి ఫిబ్రవరి 14న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి అయితే అన్నదాత సుఖీభావ 3వ విడతగా డబ్బులను అయితే జమ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులకు శుభవార్త అయితే అందించడం జరిగిందండి. అన్నదాత సుఖీభావ పథకం కింద 3వ విడత నిధులను ఫిబ్రవరి 19వ తేదీన విడుదల చేస్తున్నట్లు తేదీని అయితే ఖరారు చేశారు. ఇప్పటికే 2 విడతల కింద 7,000 రూపాయల చొప్పున నిధులను విడుదల చేయగా 3వ విడతగా 6,000 రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.